IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో తన కుమారుడిపై కుట్ర పన్నారన్న జోగి రమేష్ ఆరోపణలకు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తన కుమారుణ్ణి బలి చేసింది సాక్షాత్తు జోగి రమేష్ అన్నారు మంత్రులు. బీసీల పేరుతో తప్పించుకునేందుకు జోగి రమేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్కు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. జోగి రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్కు కూడా రిమాండ్ విధించింది. దీంతో ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆ మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు. కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. రెడ్ బుక్ అంటున్నారు. నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నా. మీకు పిల్లలు ఉన్నారు, సమయం మాకు వస్తుందని బెదిరిస్తా ఉన్నారంటే అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారని చెప్తా అడుగుతాను. నువ్వు డబుల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ చేయలేదా, లేకపోతే నువ్వు రాటిఫికేషన్ చేసినటువంటి పరిస్థితి నిజం కాదా? నువ్వు 5 కోట్లు విలువ సొమ్ము దోచుకునేది నిజం కాదా? నువ్వు చేసినటువంటి తప్పులు, నువ్వు దోచుకున్న సొమ్ము దాచుకునే విధానం అన్నీ కూడా పిల్లలకి అంటించి వాళ్ళని అన్యాయం చేసింది నువ్వు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు బయటపడతాయని చెప్పి రికార్డులే తగలబెట్టేస్తా ఉన్నారు, ఆఫీసులో బలైపోతా ఉన్నారు. ఇవాళ చూసాం జోగి రమేష్ గారు, ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున దోపిడీలు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ మరి వీళ్ళు చెప్పారు ఎలక్షన్స్ ముందు, అగ్రిగోల్డ్ని బాధితులందరికీ కూడా అండగా మేము ఉంటాం, వాళ్ళకి మొత్తం కూడా బకాయిలు చెల్లిస్తామని చెప్తారు. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవ్వకపోగా వాళ్ళ భూముల్ని వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకుని సర్వే నెంబర్లు మార్చేసి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదే జోగి రమేష్ గారు వాళ్ళ కుమారుడి పేరున, వాళ్ళ బాబాయ్ గారి పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని సరిహద్దులు మార్చేసి, సరిహద్దు రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లు మార్చేసి దోపిడీ చేస్తే అంటే చూసి చూడనట్టు వదిలేలా? ఇప్పుడు ఏదైనా చట్టబద్ధంగా ముందుకు పోతుంది, చట్టబద్ధంగా తీసుకుంటారు. ఎవరు కూడా మా ముఖ్యమంత్రి అయితే చాలా క్లియర్గా క్యాబినెట్లో చాలా క్లియర్గా చెప్పారు, ఏదైనా చట్టబద్ధంగా పోండి. వైసీపీ నాయకులు చేసినట్టుగా ఎవరిని అరాజ్ చేయటాలు కానీ అటు వద్దు, ప్రజా పరిపాలన చేస్తాం. వాళ్ళు ప్రజల మధ్యకి రాకుండా రూమ్లో కూర్చొని పరిపాలన చేశారు. ఎందుకంటే అసలు మినిస్టర్ల యొక్క ఛాంబర్లు ఓపెన్ చేస్తే చెదులు పెట్టిపోయినాయి. ఏమంటే అసలు ఆడ మినిస్టర్లే రాలా. రామనాయుడు గారి వాళ్ళు చెప్తున్నారు, సార్ నేను చూస్తే మొత్తం చెదులు పెట్టిపోయింది, ఏమంటే ఎప్పుడు వచ్చినట్లేదు. మంత్రి గారు కూడా అలాంటి పరిపాలన చేశారు. మేము ప్రజల మధ్య ఉన్నాం, ఏది చేసినా చట్టబద్ధంగా జరుగుతుంది, అన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటూ ముందు పడుతుంది.